మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ మెదడును మీతో పాటు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ లోకం మిమ్మల్ని అడుగడుగున పరీక్షించాలని చూస్తూనే ఉంటుంది. ఆ సందర్భంలో మీ తెలివితేటలు అవసరం ఉండవచ్చు. బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మీ మనసును మీతో తీసుకురండి. ఎందుకంటే మీకోసం, మీరు అందించబోయే ప్రేమ కోసం మీ కుటుంబం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీ దృష్టిలో మీరు గెలిచిన ఇతరుల పట్ల మీరు తప్పకుండా ఓడిపోతారు. ఒక మంచి మిత్రుని జీవితకాలం కోల్పోతారు. గుడిలో ఇచ్చే ప్రసాదంలో కాస్తంత అటు ఇటుగా ఉన్నా ఏం పర్వాలేదని పారేయకుండా తినేస్తాం. అలాగే దేవుడిచ్చిన ఈ అద్భుతమైన జీవితంలో 2 రోజులు బాగా లేవని తప్పుడు నిర్ణయాల్ని తీసుకోకూడదు. చీకటి వెలుగులు ఎంత సహజమో కష్ట నష్టాలు కూడా జీవితంలో అంతే సహజం. ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి. ఏదైనా చెయ్యాలని సంకల్పిస్తే అది ముందుగా రూపుదిద్దుకునేది మీ మనసులోనే. మీ మనసే మీకు అన్ని సంపదల్ని సృష్టించి పెడుతుంది. మీలో లేని దానిని బయట ఎంత మాత్రం వెతక్కండి. మీకేం కావాలో ముందు దాన్ని మీ మనసులోనే సృష్టించుకోండి. అప్పుడది మీకు బయట దొరుకుతుంది. మీ సంతోషం అనేది మీ చుట్టూ ఉండే నలుగురిని సంతోషపెడుతుంది. మీరు బాధపడితే ఇది ఒక అంటువ్యాధి లాంటిది. చుట్టూ ఉండేవారు కూడా దాని ప్రభావానికి లోనై బాధపడతారు. నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే అది మరింత పెరుగుతుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకు. సమయం ఎంతో విలువైనది. నువ్వు వృధా చేసే ప్రతి ఒక్క నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. జాగ్రత్త. సమయాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడం లాంటిదే. ఈ విషయాన్ని ముందు గుర్తించు. నీ చేతిలో సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరుచుకో. రేపటి రోజున అంతా నీకు మంచిగా, అనుకూలంగా జరుగుతుంది. నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏదీ మొలకెత్తదు. అది మొలకెత్తి మహావృక్షంగా అసలే మారదు. అందుకే నీ మనసులో ముందు నమ్మకాన్ని పెంచుకో. నువ్వు దేని పట్లయితే నమ్మకాన్ని పెంచుకుంటావో అదే నీకు బయట కనిపిస్తుంది. నీ మాటలతో ఎదుటి వారిని బాధ పెట్టినా అది హింసే అవుతుందని అస్సలు మర్చిపోకు. ఈ లోకంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు కూడా మంచివాడి ముసుగులో చాలా మంచిగా నటిస్తూ ఉన్నాడు. జీవితంలో ధనం మీద వ్యామోహం పెరిగే కొలది బంధాలు, ఆప్యాయత, అనురాగాలు అన్నీ వాటంతటవే దూరం అవుతాయి. మనది కాని దానిని మనం బలవంతంగా తీసుకుంటే మనకు రావలసిన దానిని దేవుడు మన దగ్గరకు రానివ్వడు. జీవితంలో మీరు దేన్నైతే ఆకర్షిస్తారో అదే మీకు లభిస్తుందన్న సంగతిని మర్చిపోకండి. బాధలనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఉండదు. నీ ఒక్కడికే బాధ ఉన్నట్టు అతిగా బాధపడిపోకు. బాధలనేవి ఈ లోకానికి సహజమైనవి. చాలామంది వాటిలో మునిగిపోయి ఈత కొడుతున్నారన్న సంగతిని మర్చిపోకు. ఒక నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే మీరు కూడా మీలాగే ఉన్నంతకాలం మీరు సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఎదుటి వారితో పోల్చుకుని మీరు వారిలా జీవించాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోవడం మొదలు పెడతారు. ఎవరైనా మీతో వాదిస్తుంటే వారితో తిరిగి వాదించకండి. వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే నువ్వంత ప్రశాంతతను పొందగలవు. జీవితంలో ప్రతి మనిషి ఎదగడానికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక అవకాశం చేజారిపోయిందంటే అది నీ ఓటమి కాదు. ప్రతి ఓటమి జీవితంలో గెలుపుకు బాటలు వేస్తుందన్న సంగతిని మర్చిపోకు. ప్రతి అవకాశం నిన్ను నువ్వు నిరూపించుకునే ఒక వేదిక అవుతుంది. మలుపు తిరగడానికి సరైన ప్రదేశం మలుపు చివరే. అయిపోయింది, ఇంకేమీ కనిపించలేదనుకున్న చోట ఆగిపోకూడదు. ధైర్యం చేసి 2 అడుగులు ముందుకు వేస్తే మరొక కొత్త మార్గం మొదలవుతుంది. ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. లేకపోతే
ఈ ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు. మీ స్థితి పరిస్థితి ఎలాగున్నా మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరగవలసిన పనులు వాటంతటవే జరిగిపోతాయి. ఒక్కొక్క నీటి బొట్టు కలిసి మహాసముద్రాన్ని సృష్టించగలదు. అలాగే నువ్వు చేసే చిన్న చిన్న పనులే ఒక రోజుకి ఒక అద్భుతమైన విజయాన్ని నీకు సొంతం చేయగలవు. అందుకే ఏది ఏమైనా సరే చిన్న చిన్న పనులు కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటిని కూడా ఉన్నతంగా చేస్తూ ఉండు. ఏదో ఒకరోజు అవి ఖచ్చితమైన సత్ఫలితాన్ని ఇస్తాయి. జీవితంలో గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఉన్నతంగా బ్రతకడమే అసలైన జీవితం. కాలుతున్న నిప్పుతో ఎదుటివారికి గాయం చేయవచ్చు, లేదా దానిని మంచికి ఉపయోగించవచ్చు. మన కోపం కూడా అలాంటిదే. కాకపోతే దాన్ని వాడే విధానం మనకు తెలియాలి. ఆ సందర్భంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండాలి. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా అయిన వాళ్ళు అవుతారు. ద్వేషంతో పలకరిస్తే అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళుగా మారుతారు. ఎవరి వయసుకు తగ్గట్టుగా వారి ఆలోచనలు వారి ప్రవర్తన ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ వ్యక్తికి తగిన గౌరవం లభిస్తుంది. నీటిలో పడ్డ ప్రతి వాడు చనిపోడు, ఈతరాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలో ఉన్న ప్రతి వాడు వాటికి పరిష్కార మార్గాన్ని ఆలోచించలేని వాడు మాత్రమే ఓడిపోతాడు. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపద సమయంలో అది ఆదుకుంటుంది. సాటి వ్యక్తికి మనం ఇచ్చే విలువ ఎదుటివారి మనసులో మనకు ఉన్నత స్థానాన్ని తెచ్చిపెడుతుంది. గతం మనకొక పాఠం మాత్రమే కాదు, భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా మెలగాలో, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలిపే ఒక సూచిక. అది నీకు ఎన్నో విలువైన జీవిత పాఠాల్ని నేర్పిస్తుంది. నువ్వు బంగారు పళ్ళెంలో తిన్నా, అరటి ఆకులో తిన్నా నీ ఆకలి తీరుతుంది. అలాగే అందంగా ఉన్నామా లేమా అనేది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం. మనుషులు చెప్పే పాఠాల కన్నా మన జీవితం మనకు నేర్పిన పాఠాలు ఎంతో విలువైనవి. జీవితం నేర్పిన పాఠాలే మనల్ని రేపటి రోజున ఉన్నత స్థానంలో నిలబెడతాయి. చూసేవాళ్ళు తన చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు, వికసించి తన పరిమళాల్ని వెదజల్లక మానదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందని ఎప్పుడూ లెక్క పెడుతూ చింతించేవాడు ఈరోజు దేన్ని సాధించలేడు. సత్యమని, నీకు మంచిదని నువ్వు అనుకున్న దానిని వెంటనే ఆచరించి చూడు. అప్పుడే జీవితంలో నువ్వు అనుకున్నది సాధించగలవు.